హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. మనకి జూలై 8వ తారీఖున వన్ ప్లస్ నాట్ సి5 మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. చాలా మంది ఈ మొబైల్ కొనాలని ఒక ఆశతో ఉంటారు. వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూడండి అన్నమాట. ఈ వీడియో చూసిన తర్వాతనే ఈ మొబైల్ కొనాలా వద్దా అనేది ఒక క్లారిఫై అయితే మీకు వస్తదని చెప్పొచ్చు. నేనైతే ఈ మొబైల్ గురించి పూర్తిగా డీటెయిల్ గా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కవర్ చేసి మైనస్ ఏంటి, ప్లస్ పాయింట్స్ ఏమన్నాయి అవన్నీ కూడా మీకు చెప్తాను. మనకి ఇది అరౌండ్ 25K రాబోతుంది. హైలైట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. మెయిన్ హైలైట్ చూసినట్టయితే ఇది బ్యాటరీ అన్నమాట. బ్యాటరీ మాత్రం విపరీతంగా పెంచేస్తారు. 7100 ఎంహెచ్ బ్యాటరీ పెట్టారనమాట. చాలా బిగ్గెస్ట్ బ్యాటరీ అనుకుంటున్నా. ఈ వన్ ప్లస్ ఇప్పటి వరకు ఏ మొబైల్ పెట్టలేదు ఇంత పెద్ద బ్యాటరీ. అలాగే బీజీఎంఐ 120 ఎఫ్ఎస్ లో హ్యాండిల్ చేస్తుందని చెప్తున్నారనమాట. ఇది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. 120 ఎఫ్ఎస్ మాక్సిమం వస్తుంది అనుకోవచ్చు. ఇంకే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ పెట్టారనమాట. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ పెట్టారు. ఈ ప్రాసెసర్ లో ఒక ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్ వీళ్ళు ఉంటదని చెప్తున్నారు. ఈ ఫ్రెండ్స్ హైలైట్స్ అయితే దీని గురించి పూర్తి స్పెక్స్ అని కూడా తెలుసుకుందాం అనమాట. నేను ఇన్ డెప్త్ గా చెప్పేస్తాను మీకు. నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ అండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. అలాగే బెల్ ఐకాన్ మాత్రం అయితే టర్న్ ఆన్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందని చెప్పొచ్చు. ఫస్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అనుకుందాం. ఇది ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటది. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటది. సైడ్ అయితే ప్లాస్టిక్ డిష్ ఉంటది. అలాగే ఇది డ్యూయల్ స్టోరేజ్ స్పీకర్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకి హైరేస్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది చెప్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సపోర్ట్ ఉంది. IP54 తో రాబోతుంది అనమాట. ఇక్కడ మాత్రం కొంచెం మైనస్ అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ప్రతి మొబైల్ కూడా IP69 వస్తున్నాయి. బట్ వీళ్ళు ఇంకా IP54 లో ఉన్నారు. ఇక్కడ కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుండేది అనిపించింది. థిక్నెస్ విషయానికి చూడండి, ఇది 8.3 mm థిక్నెస్ ఉంటదని చెప్తున్నారు. థిక్నెస్ కొంచెం ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. ఎందుకు ఇంప్రూవ్ అయిందంటే ఇందులో వాడిన బ్యాటరీ బ్యాకప్ చాలా పెద్దదన్నమాట. అందుకే థిక్నెస్ ఇంప్రూవ్ అయింది. వెయిట్ విషయానికి చూసినట్టయితే 199 గ్రామ్స్ అయితే వెయిట్ ఉందన్నమాట. డిజైన్ విషయానికి వద్దాం. డిజైన్ మాత్రం అయితే చాలా బాగుంది. అంటే మనము ఒక లుక్ పరంగా చూస్తే ఒక స్లిమ్మెస్ట్ ఫోన్ ఒక ఫీల్ అయితే ఉంటదన్నమాట. ఒక యూనిక్ డిజైన్ అని చెప్పవచ్చు. డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది 6.7 ఇంచెస్ ఫుల్ AMOLED డిస్ప్లే రాబోతుంది అనమాట. అలాగే 120 Hz అయితే రిఫ్రెష్ స్పీడర్ అని చెప్పొచ్చు. హెచ్ఆర్10+ సపోర్ట్ ఉంది. 1 మిలియన్ కలర్స్ ఉన్నాయి. దీనికి 1.5 రెజల్యూషన్ ఉంది. చాలా బెస్ట్ రెజల్యూషన్ అనమాట. ఈ మొబైల్ డిస్ప్లే పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటది అనమాట. ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇది ఇక్కడ మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే ఇందులో యూజ్ చేస్తారు. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది 400 బిల్ట్ ఇన్ ప్రాసెసర్. LPDDR5X రాబోతుంది. UFS 4.0 రాబోతుంది అనమాట. ఇక్కడ ర్యామ్ స్టోరేజ్ కూడా చాలా అడ్వాన్స్ పెట్టారు. వీళ్ళకి BGMI 120 FPS అయితే హ్యాండిల్ చేస్తుందని చెప్తున్నారు. నాట్ ఓన్లీ BGMI, మనకి ఆల్మోస్ట్ ఫ్రీ ఫైర్ కూడా మంచి గ్రాఫిక్స్ అయితే హ్యాండిల్ చేయగలదు. ఎందుకంటే ఈ ప్రాసెసర్ కి కొంచెం దమ్ము ఉంటదన్నమాట. సాఫ్ట్‌వేర్ విషయానికి వద్దాం. ఇది Android 15 రాబోతుంది. ఆక్సిజన్ OS 15 రాబోతుందన్నమాట. మనకి ఏ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఎరేజర్ గాని, ఫోటో ఎన్హాన్స్‌మెంట్ ఈ టైప్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. కెమెరా విషయానికి వద్దాం. ఇది డ్యూయల్ క్యామ్ సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంది. కెమెరా డిజైన్ మాత్రం అయితే చాలా బాగుంది. చాలా సింపుల్ గా ఉందన్నమాట కెమెరా డిజైన్ కూడా. మెయిన్ కెమెరా విషయానికి చూస్తే మనకి ఇక్కడ 50 MB పెట్టారు. ఇది OS కూడా సపోర్ట్ చేస్తుంది. PDF కూడా సపోర్ట్ ఉందన్నమాట. ప్లస్ డిటెక్షన్ అవుట్ ఆఫ్ ఫోకస్ అని చెప్పొచ్చు. మెయిన్ కెమెరా మనకి ఇక్కడ 26 mm అయితే ఫోకల్ లెంగ్త్ ఉంది. యాక్చువల్‌గా మనం ఈ ఫోకల్ లెంగ్త్ యూజ్ చేసుకొని ఫోటోస్ కొంచెం క్లారిటీగా తీసుకోవచ్చు. మనకి ఇక్కడ రియర్ కెమెరాలో మాక్సిమం 4K 60 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఈ వీడియో క్వాలిటీ చాలా బాగుంటది. సెకండరీ కెమెరా 8 MP ఇచ్చారన్నమాట. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సెన్సార్ అని చెప్తున్నారు. ఇంకా మన ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే 16 MP ఇచ్చారు. అంటే 16 MB అంటే పర్లేదు, నార్మల్ ఫోటోస్ తీసుకోవచ్చు. అంటే నార్మల్ ఫోటోస్ అంటే కొంచెం బెటర్‌గా వస్తాయన్నమాట. మరి అంత దారుణంగా అయితే ఉండవు. ఫ్రంట్ కెమెరా మనకి హెచ్‌డిఆర్ ఫీచర్ ఉంది. అంటే మనం హెచ్‌డిఆర్ ఎనేబుల్ చేసుకొని ఫోటోస్ కొంచెం క్లారిటీగా తీసుకోవచ్చు. కెమెరా యూజ్ చేసుకొని 1080p 30 fpsలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వద్దాం. మనకి ఇక్కడ ఇదే పెద్ద హైలైట్ ఫీచరు. 7100 mAh బ్యాటరీ పెట్టారు. చాలా పెద్ద 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 బ్యాటరీ అని చెప్పొచ్చు. మనకి 80 వాట్స్ అయితే ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. మనకి బ్యాటరీ టైప్ అయితే సిలికాన్ బ్యాటరీ అన్నమాట. అంటే బ్యాటరీ బ్యాకప్ కూడా కొంచెం బాగుంటదన్నమాట. ఫైనల్ గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే కవర్ చేసామని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు చెప్తాను ఈ మొబైల్ కొనాలా వద్దనేది. ఎవరైతే గేమింగ్ లవర్స్ ఉన్నారో, అంటే నాకు BGM ఎక్కువ ఆడతాను, ఎక్కువ FPS లో గేమింగ్ రావాలంటే ఈ మొబైల్ చూస్ చేసుకోండి. ఎందుకంటే కన్ఫర్మ్ గా 120 FPS లో అయితే వస్తదని చెప్పొచ్చు. అంటే ఎవరైతే బ్యాటరీ బ్యాకప్ నాకు ఎక్కువ రోజులు రావాలి అనే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఈ మొబైల్ చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో వాడిన బ్యాటరీ అనేది ఎక్కువ అనమాట. ఈ మొబైల్ కొనొచ్చు అంటే నా వేలు చూస్తే నేను కొనొచ్చు అని చెప్తాను అనమాట. ఈ మొబైల్ ప్రతి ఒక్క ఫీచర్ కూడా నచ్చాయని చెప్పొచ్చు. అంటే ప్రతి ఒక్క ఫీచర్ కూడా సాటిస్ఫై చేసింది. కాకపోతే ఒక్క ఫీచర్ లో మైనస్ అనిపించింది అనమాట. ఎందుకంటే ఇక్కడ IP69 ఇవ్వలేదు. IP54 మాత్రం ఇచ్చారన్నమాట. ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. కాకపోతే బ్యాటరీ డిపార్ట్మెంట్ గానీ, కెమెరాస్ లో గానీ, ప్రాసెసర్ గానీ, డిస్‌ప్లేలు గానీ నాకు కొంచెం బెటర్ అనిపించాయన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. అండ్ ఛానెల్ మర్చిపోకుండా ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండి. వీడియోకి లైక్ కొట్టేసేయండి. ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.